చాలామంది పునీతులు మన కథోలిక సాంప్రదాయంలో ఎందుకనో అందరి జీవితాల్లో మరియ తల్లితో వాళ్ళు ఒక విడరాని అనుబంధం, తల్లితో ఎటువంటి అనుబంధం ఉండిద్దో ఆమెతో అనుబంధం ఏర్పాటు చేసుకునేవాళ్ళు కదా. అవును, జాన్ పాల్ II కూడా అంటారు, ఆ పవర్ నిర్జీవం అయిపోయింది అంటాడు. ద బుల్లెట్ విచ్ వాజ్ సో పవర్ఫుల్, మరే తల్లి నన్ను హత్తుకోవడం ద్వారా, మీరు చెప్పారు హత్తుకుని, మరే తల్లికి హత్తుకోవడం ద్వారా అది నిర్జీవమై నిష్ఫలమైపోయింది, ఈరోజు అది దేవుని స్తుతిస్తుంది అని జాన్ పాల్ II గారు అంటారు. మదర్ తెరీసా. సో ఇప్పుడు స్వామి మనకు కలకత్తాపురి మదర్ తెరీసా మన భారతదేశ పునీతురాలు, నోబెల్ ప్రైజ్ గ్రహీత. మదర్ తెరీసా జీవితంలో కూడా ఆమెకు దేవుడు దర్శనం కలిగించి ఇప్పటి నుంచి నువ్వు స్లమ్స్లలో మురికి వాడల్లో పనిచేయాలి అని చెప్పినప్పుడు ఆ దర్శనంలో కంటే కూడా ముందుగా ఆమె లొరెటో మఠంలో కన్యకగా ఉన్నది. ఆ పైనుంచి చూసినవి వీళ్ళందరినీ చూసి బాధపడి స్పందించే శ్రమంలో దీస్ ఆర్ ఆల్ మై పీపుల్ అని మదర్ మేరీ చెప్తుంది, వీళ్ళంతా నా పిల్లలు అని. అప్పటి నుంచే ఈమెకు నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు అనేటువంటి భావన, ఆ భక్తిపూర్వకమైనటువంటి ఆలోచన వచ్చింది. అంటే మదర్ తెరీసాకు సైతం కూడా మరే తల్లి ఉపయోగపడి, మీరు చెప్పారు చాలామంది ఒక గొప్ప వాళ్ళు అయ్యారంటే ముఖ్యంగా మన కథోలిక సంస్కృతిలో సంప్రదాయంలో ఏంటంటే మరే తల్లి సహకారం లేకుండా ఎవడు కూడా రాణించినట్లు ఇప్పటి వరకు నాకు తెలిసి కథోలిక చరిత్రలో లేనే లేదు. ఎవరైనా ఆ మాటకి ఎవరైనా సాధించారంటే మరే తల్లి. ఇంకొక విషయం కూడా ఫాదర్ ప్రశాంత్, అంటే నా విశ్వాసం, చెప్పండి సార్, మన ఆధ్యాత్మిక జీవితాల్లో మనం ఏదైనా సాధించాలంటే మరీ తల్లితో అనుబంధం ఉంటేనే అది సాధ్యమయ్యేది అనేది నా వ్యక్తిగత విశ్వాసం. ఎందుకంటే దేవుడు ఆయన రక్షణ ప్రణాళిక పరిపూర్తి చేయటానికి ఆమె లేకుండా చేయలేకపోయాడు. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు. సో ఆయన చేయాలనుకుంటే చేయొచ్చు మానవ సహకారం కోసం, కానీ ఆమె లేకుండా రక్షణ కార్యం పరిపూర్తి కాలేదు. సో విచ్ మీన్స్ మనలో కూడా ఆ రక్షణ కార్యం పరిపూర్తి కావాలంటే సహకారం కావాలి, ఆ తల్లి సహకారం, ఆ తల్లితో అనుబంధం తప్పనిసరి. అందుకే పునీత అగస్టిన్ గారు కొన్ని ఏళ్ల పాటు దేవుడు ఎదురు చూశాడు అంటాడు ఇలాంటి వ్యక్తి కోసం. ఇలాంటి వ్యక్తి కంటే కూడా ఈ వ్యక్తి కోసము పునీత దేవుడు ఎదురు చూశాడు. అందుకే ఆయన చెప్తాడు ది ఎస్ ఆఫ్ మదర్ మేరీ, కన్సెంట్, ఆమె సమ్మతి, పరిపూర్ణమైనటువంటి సిద్ధత, సమ్మతి కోసము దేవుడు ఎన్నో యుగాలు ఎదురు చూశాడు అని పునీత అగస్టిన్ గారు చెప్తారు. కాబట్టి మన విజయ రహస్యాలలో ఆధ్యాత్మిక ఎదుగుదలలో మనం శిఖరాలకు చేరామంటే మదర్ మేరీ సహకారం. తర్వాత ఇంకొక విషయం కూడా, శ్రీసభ పెద్దలకి మరి ఆనాటి నుండి ఇప్పటి వరకు పోపు గారులు, పీఠాధిపతులు అంతంత చదువుకొని ఒక అదే దీక్షగా అదే పనిలో దేవుని పనిలో ఉంటూ మరి వీళ్ళు ఇవన్నీ చెప్తున్నారంటే మరీ తల్లితో ఇంత అనుబంధం మనకు ఉండాలి అని చెప్పి చెప్తున్నారంటే ఊరికే కాదు, తప్పనిసరిగా ఎంతో పరిశీలన చేసి తర్వాత ఎన్నో అనుభవాలు పరిశీలించిన పిమ్మట ఈ నిర్ణయాలన్నీ వెలువడుతుంది. స్వామి, నాకు ఒక చిన్న సంఘటన గుర్తొస్తుంది. మనము సెకండ్ ఇయర్ థియాలజీ లేకుంటే థర్డ్ ఇయర్ థియాలజీలో అవుట్ గోయింగ్ ఎక్స్పీరియన్స్ అని కొంతమందికి సంవత్సరం అంతా ఉంటుంది అవుట్ గోయింగ్ ఎక్స్పీరియన్స్, వాళ్ళు బయట నుంచి. కొంతమందికి ఒక నెల 10 రోజులు ఒక విలేజ్లో ఉండి అక్కడ. మేము పాండిచ్చేరిలో, చెన్నైలో చదివాను, పాండిచ్చేరిలో అవుట్ గోయింగ్ ఎక్స్పీరియన్స్ పోయినప్పుడు అక్కడ ఒక చిన్న చర్చికి వెళ్ళాం, జస్ట్ చూడడానికి, పక్కన ఉన్న చర్చ్, ప్రొటెస్టెంట్ చర్చి. ఆడికి పోయిన తర్వాత నాకు ఆశ్చర్యంగా ఆ చర్చిలో ఎంట్రన్స్, మనం ఎంటర్ అవుతాం కదా, ఇంకా అలా ఎంటర్ అయ్యి ఆ చర్చి చూసి, ఆ శాంక్చువరీ చూసి, ఆ సిలువ అన్ని చూసి ఇంతే కదా అన్నట్టు ఇటు తిరిగి బయటకు వచ్చేటప్పుడు ఆ ఎంట్రన్స్ పైన మదర్ మేరీ పిక్చర్ ఉంది, మదర్ మేరీ చిత్రపటం ఉంది, అమ్మ చిత్రపటం ఉంది. నాకు భయంకరమైన ఆశ్చర్యం, ఇదేంది, ఇది ప్రొటెస్టెంట్ చర్చి కదా, ఇక్కడ మరీ తల్లి ఏంది, ఈ కొంపదీశ ఏమన్నా మన ఉపదేశం ఏమన్నా పాస్టర్ అయిందా
మన ఉపదేశమైన ఇక్కడ పాస్టర్ అయిందా లేకుంటే ఏంటి అని ఒక ఆశ్చర్యకరమైనటువంటి సందేహం. అప్పుడు నేను అక్కడున్న ఆయన్ను అడిగాను, ఎవరు చెప్పారు మేము లెక్క చేయమని? కొంతమందే పుల్పిట్ల మీద మాట్లాడుతున్నారు. ఆ కొంతమందికి ఒక గ్రూప్ ఉంటుంది, దే ఆర్ లైక్ ఫ్యాన్స్, లేకుంటే నా బెటాలియన్. వాళ్ళ పని అంతా కూడా అనడం, అనిపించడం, ఈ రెండే. మాకు మరే తల్లి ప్రతి సంవత్సరం ఈ చర్చి నుండి ప్రతి సంవత్సరం బస్సు వేస్తాం వెలంగనికి. బట్ వీఆర్ ప్రొటెస్టెంట్స్. మాకు భక్తి కావాలా, లేకుంటే వాక్యం కావాలా, ఈ విమర్శలు మాకు వద్దనే వద్దు. కాబట్టి ఇక్కడ వీఆర్ లీడింగ్ కమ్యూనిటీ. ఏ పాస్టర్ వచ్చినా మా మాట వినాల్సిందే. మేము వేరు, మీరు వేరు అనేటువంటి వ్యత్యాసాన్ని నిలబెట్టడం కోసం, టు కీప్ ద డిఫరెన్స్ యాక్టివ్, ఈ యాక్టివ్గా ఉండడం కోసమే. లేదంటే కన్నా నువ్వు నేను ఒకటైతే నీ చర్చికి అందరూ ఒకే చర్చి పోవాలి. కాబట్టి నేను బతకాలి అనేటువంటి ఈ కడుపు నింపుకోవడం కోసం, కొంచెం పెద్ద పదమైనా కానీ నీ వాస్తవం అదే. సో అమ్మ ఇక్కడ మరే తల్లి అలాంటి వాళ్ళు నా గురించి చెప్పినా కానీ వాళ్ళకు కూడా షీఈస్ ఫీడింగ్, వాళ్ళకి కూడా ఆహారాన్ని అందిస్తుంది. నాతో ఉండకపోయినా కుమారుడు తప్పిపోయిన వాడైనప్పటికీ కూడా తల్లికి అంత ప్రేమ ఉంటుంది. సో నువ్వు నా గురించి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ నా కొడుకు అయితే చాలు అన్నటువంటిది నిజంగా మరే తల్లి యొక్క ఆలోచన. దేవమాత, దేవుని తల్లి యొక్క ఆలోచన ఇదే ఉంటుంది. నువ్వు నన్ను గౌరవించినా గౌరవించకపోయినా నువ్వు నా కుమారుడివి. ఈ ప్రపంచమంతా కూడా ఏక సృష్టికర్త అయినటువంటి దేవుని చేత సృజింపబడింది. ఆయనకు నేను తల్లిని, కాబట్టి అందరూ నా బిడ్డలే అనేటువంటి నా ఆలోచన. మనకి 12-13 శతాబ్దాల్లో డొమినిక్ గారు, పునీత్ డొమినిక్ గారు, తర్వాత ఇంకొక పునీతుడు ఇంకొక ఆయన ఉన్నారు కదా, వీళ్ళు మరే తల్లి భక్తులు అని చెప్పి వీళ్ళకి పేరు. పునీత బెర్నార్డ్ గారు ఈ మరే తల్లి భక్తుల్లో వీళ్ళు చాలా ఫేమస్, చాలా. ఇంకా వాళ్ళకి ఇంకేం పని లేదు, ఉదయం లేచిన కానీ సాయంత్రం వరకు ఇంకా మరే తల్లే కదా. ఆ రోజుల్లో ముఖ్యంగా 12-13 శతాబ్దాల్లో మరే తల్లి భక్తి దేశవ్యాప్తంగా అభివృద్ధి చెందటానికి కూడా కారకులు వీళ్ళే. అవును. వీళ్ళ గురించి ఏమన్నా మనం ప్రస్తావించుకోవటానికి? అదే స్వామి, ఇప్పుడు పునీత బెర్నార్డ్ గారి గురించి ఉంది, పునీత డొమినిక్ గురించి ఉంది, తర్వాత మన ఫాదర్స్ ఆఫ్ ది చర్చ్ ఎఫ్రాయిం కా నుంచి మొదలవుద్ది. ఇది చిట్ట చివరి హెన్రీ న్యూమన్, బ్లెస్సెడ్ హెన్రీ న్యూమన్ వరకు కూడా నడుస్తుంది. సో అన్ని శతాబ్దాలని కవర్ చేసినటువంటి ఈ పుస్తకం ఇది. ఇందులో మరి మిక్కిలి నెనరుగల తల్లి అనేటువంటి ప్రార్థన బెర్నార్డ్ గారు రాశారు. సో అది పునీత బెర్నార్డ్ గారు రాసినట్టు ఇప్పటికీ మనం చెప్తున్నామంటే ఎంత ఫేమస్, ఎంత ఫేమసే కాదు, ఎంత అర్థవంతంగా ఉండిద్ది. ఖచ్చితంగా ప్రార్థనని ఎటు తిరిగి ఇంక్లూడ్ చేస్తాం. ప్రతి మరే తల్లి ప్రార్థన చేయాలి కూడా. తల్లి మీ శరణు వచ్చి సన్నిధికి వచ్చాము అనేటటువంటిది ఎంత బాగుండేది. మీ సన్నిధికి వచ్చిన వాళ్ళు ఇప్పటి వరకు ఎవరు కూడా చేడిచి పెట్టలేదు, ఎవరు ఉట్టి చేతులతో వెనక్కి వెళ్ళలేదు. చాలా మంచి ఎంతో భక్తి. అసలుగా ఆ ప్రార్థన కనుక మనం బైహార్ట్ నేర్చుకొని మనం పడుకునేటప్పుడు కానీ లేచినప్పుడు కానీ చెప్తుంటే ఎంత బాగుండిద్దాం, స్వాంతన భరోసాగా అనిపిస్తుంది. ఈ రచయితల పరిచయం ఈ కార్యక్రమంలో చిన్న బ్రేక్ తీసుకుందాం. రచయితల పరిచయం ఈ కార్యక్రమానికి తిరిగి మీ అందరికి కూడా స్వాగతం, సుస్వాగతం. మిక్కిలి నెనరుగల తల్లి ప్రార్థన ఆయన అసలు రాయటానికి ప్రేరణ ఏంటో అంటే స్వామి, ఇక్కడ బెర్నార్డ్ గారు మరే తల్లితో పొందినటువంటి అనుభవానికి ముందు కూడా ఆయన కుటుంబ నేపథ్యం, ఈయన ప్రార్థన రాశాడు, మనం కూడా రాస్తాం. కానీ మన ప్రార్థన
ఇట్ విల్ నాట్ బి యూనివర్సల్లీ యాక్సెప్టెడ్. కానీ నువ్వు రాసుకుంటావు, నేను రాసుకుంటా, కానీ ఈయనది ఎందుకు అయింది? తర్వాత ఏంటి ఈయనలో ఉన్నటువంటి అంటే ఆ నేపథ్యము చాలా, కుటుంబ నేపథ్యము చాలా గొప్పది. మనం కూడా ఇట్స్ ఏ ఇన్స్పిరేషన్ ఫర్ అస్, మనకు కూడా చాలా స్ఫూర్తి. ఎలాగంటే పునీత బెర్నార్డ్ గారు సెమినరీకి వెళ్ళడానికి ముందుగా ఆయన ఇంట్లో సెటిల్మెంట్లు చేయాలనుకుంటారు. కుమారులు అంత అన్న తమ్ముడు ఈయన ఇద్దరు ఇంకా ఉంటారు. అయితే వాళ్ళతో సెటిల్మెంట్ చేస్తూ, ఇదిగో నేను సెమినరీకి వెళ్తున్నాను, నేను గురు విద్యార్థిగా వెళ్తున్నాను, మీరు నా ఆస్తి పత్రాలన్నీ కూడా వాళ్ళకి ఇస్తాడు. ఆస్తులు మొత్తం ఇచ్చేసి, ఇదిగో ఇది మీరు పెట్టుకోనండి, నాకు అవసరం లేదు, నేను సెమినరీకి వెళ్ళి నేను పరలోక సంపదల కోసం, అంటే దేవుని వేట, దేవునిలో పెరగాలని ఆలోచనతో వెళ్తున్నాను అని అన్నప్పుడు వాళ్ళ తమ్ముడు ఒప్పుకోడు. ఏంటన్నా నువ్వు చేసేది ఏంటి? నువ్వుకేమో పరలోక సంపదలు, మాకేమో ఈ లోక సంపదలా? ససేమిరా, నేను ఒప్పుకోను, నువ్వు కూడా తీసుకో, నువ్వు ఆడ పొందేటువంటి ఆ పరలోక సంపదల అనుభవాన్ని మాకు ఇవ్వు. అంతా మ్యూచువల్, రెసిప్రోకల్, రెండు ఉండాలి, ఇద్దరికి ఉండాలి అని అన్నప్పుడు నేపథ్యం అంతా, కుటుంబ నేపథ్యం ఎంతగా ఆయన్ను ప్రేరేపించింది. ఎంతగా అంటే వీళ్ళిద్దరు వెనక వాళ్ళ తల్లి మరే తల్లికి ఉన్న ప్రార్థన, ఎప్పుడూ కుటుంబము ప్రార్థనలో గడిపేది. మరే తల్లి అంటే ఇంకా ఎక్కువ ప్రార్థన వీళ్ళకు ఉండేటువంటిది, కుటుంబ ప్రార్థనలో ఖచ్చితంగా ఉండేటువంటిది. ఆ రకంగానే ఆయన అటు వెళ్ళాడు, ఆ రకంగానే ఆయన గురు విద్యాలయ ప్రవేశం చేశాడు. ఇంకా అలా కంటిన్యూ అయింది, ఇంకా అలానే ఆయన మొదలుపెట్టాడు. సో ఆయన రాసుకున్నది, ఆయన సేకరించుకున్నది అంతా కూడా చాలా హిస్టారికల్, చాలా చారిత్రాత్మకంగా రాసేటువంటి వాడు. అంత అనుభవాన్ని పొందాడు. ఆ రకంగా ఆయన రాసినటువంటి మిక్కిలి నెరగల తల్లికి ఇంత అనుభవం. అందుకే ఆయన నుంచి మీరన్నట్లు స్వామి, మీరన్నట్లు ఒట్టి చేతులతో వెనుక ఎవరు పోయినట్టు వినినది లేది, తలంచండి, వినింది లేదు, ఆలోచనకే రాదు, అంత గొప్పగా సహాయపడుతుంది అని మొదటి నుండి తల్లి కుటుంబ నేపథ్యము ఆయన అలా నడిపించింది. ఆయన అప్పటి నుండి అలా పెరిగాడు. తర్వాత ఆ అనుభవం నుంచి వచ్చే ప్రతి మాట కూడా విలువైంది, అనుభవం నుంచి వచ్చే మాట. అందుకే ఆ ప్రార్థన అత్యంత శక్తివంతమైంది. ఈ మన బెర్నార్డ్ గారు మిక్కిలి నెరగల తల్లి ప్రార్థన మరి ఈరోజు ప్రతి ఒక్కరి నోట వినిపిస్తుంది. అవును, ఆయన ఎంత భక్తుడైతే, మరీ తల్లి భక్తుడైతే మరి అంత గొప్ప ప్రార్థన ఆయన రాయటం, ఆ ప్రార్థన ప్రపంచ నలుమూలల ప్రతి కథోలిక విశ్వాస పెదాలపై ఉండటం అనేటటువంటి జరుగుతుందో చూడు. బెర్నార్డ్ గారి తర్వాత చెప్పుకోవాల్సినటువంటి మరీ తల్లి భక్తుల్లో వారిలో డొమినిక్ గారు ఒకడు. సో వీళ్ళ గురించి ఏమన్నా మనం ప్రస్తావించాలి. డొమినిక్ గారు అనగానే జపమాల అనగానే డొమినిక్ గారు అన్నటువంటిగా సాగుతుంది. ఎందుకంటే మొట్టమొదటిగా మ్యూరిట్లో ఆయన యుద్ధం నేపథ్యంలో జపమాల చెప్పించండి మనకు సాధ్యమవుతుంది అని చెప్తారు. జపమాల చెప్పిస్తారు, వాళ్ళు యుద్ధం గెలుస్తారు. అయితే దానికి ముందుగా స్వయంగా పునీత డొమినిక్ గారికి మరే తల్లి జపమాలను అందించింది. అది చరిత్ర, అది వాస్తవం. మరీ తల్లి స్వయాన డొమినిక్ గారికి అప్పటి నుంచే తర్వాత ఎట్లా చెప్పాలి అనేటువంటిది, ఇంతకుముందు రాళ్ళతో కౌంట్ చేసేవాళ్ళు, పుల్లలతో కౌంట్ చేసి కింద పెట్టి కౌంట్ చేసే, ఇవన్నీ పొంగ ఒక పద్ధతిని, ఒక 10 దేవరహస్యము, దేవమాత అదే మంగళవార్త ప్రార్థన, పరలో జపము అనే పద్ధతిని డొమినిక్ గారు ద్వారానే మనకు అందించింది. కాబట్టి ఆ రకంగా డొమినిక్ గారు ఈ మరే తల్లి ప్రార్థన విధానమును, మరే తల్లి భక్తిని, ఆమె పట్ల ఈ ఆలోచనను కలిగి ఉండాలని ప్రేరేపించేటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి పునీతుల్లో డొమినిక్ గారు. థ్యాంక్ యూ. చాలా విషయాలు సరే పుస్తక పరిచయంతో పాటుగా మరీ తల్లిని గురించినటువంటి విషయాలు చాలా చర్చించాం. చాలా చక్కగా మీరు చెప్పినటువంటివి మరీ తల్లి పట్ల భక్తి భావాలు పెంచుతూ ఉన్నాయి. చాలా థ్యాంక్స్. అన్నిటికంటే ముఖ్యంగా ఇంత సమయం కేటాయించారు. సో ఇట్స్ అ గ్రేట్. ఎందుకంటే బీయింగ్ ఏ ప్రోగ్రామ్ డైరెక్టర్ ఇంత సమయం కేటాయించడం అనేటటువంటిది అంత ఈజీ కాదు. చాలా థ్యాంక్స్. ఒక పక్క దివ్యవాణిలో సేవలు, మరో పక్క ఈ పుస్తక రచనలు,
మరో పక్క భారత మిత్ర రచనలు, మరో పక్క పాటల రచనలు చాలా ఉంది. పాటల రచనలు అనే వాళ్ళకి గుర్తొచ్చిన ఎన్ని పాటలు? ఇప్పటికి ఆల్మోస్ట్ ఒక 15 పైన రాసిన స్వామి. 15 పైన. గ్రేట్. ఎక్కువగా అది అసలు నా కంటెంట్ అది, రాయడమే నా కంటెంట్ యాజ్ లిరిసిస్ట్గా. సింగర్ అనేది పెద్ద ఏం లేదు కానీ ఈ రాయటం నాకు ఇష్టం. లిరిక్స్ టైం తీసుకొని దాదాపుగా 15 పైన అన్నీ కూడా సీడీలలో ఉన్నాయి, అన్నీ కూడా సీడీలో ఉన్నాయి. గీత రచనలు బాగా నాకు ఆసక్తి. నాకు అనిపిస్తుంది చనిపోయేలాగా ఒక 100 పాటలు రాయాల, శతకం దేవునికి సమర్పణ చేసి స్వర్గారోహణమా కాదులే దేవుడు అందిస్తే ఆ ఫలాలని అందుకోవాలనేటువంటి ఆలోచన. అయితే దీని నేపథ్యంలోనే ఫాదర్ ఇప్పుడు అమ్మ అడుగు జాడలో పునీతులతో ఉంది కదా, మనం మాట్లాడుకున్నాం మాటల్లో గురువులకి కూడా సామాన్య విశ్వాసులకి కూడా మరే తల్లి సహకరిస్తుందని. ఈ ఆలోచన నాకు ఎప్పటి నుంచో ఉంది. అందుకే ఇంకో సరికొత్తమైనటువంటి రాయాలనుకుంటున్నా. దో ఇట్ ఈస్ నాట్ మై వర్క్ రైట్ నౌ, మేబీ బహుశా దివ్యవాణి నుంచి వెళ్ళిన తర్వాత నేను అమ్మ ఒడి అనేటువంటి, మళ్ళీ మరే తల్లి మీదే అమ్మ ఒడి లేదా విదిన్ బ్రాకెట్ ఒడి దగ్గర బడి, అమ్మ బడి, మరే తల్లి బడి. సో వి బిలాంగ్ టు ద స్కూల్ ఆఫ్ మదర్ మేరీ అనేటువంటి ఆలోచనతో మొట్టమొదటిగా ఈ స్క్రిప్ట్ అంతా వస్తుంది. అమ్మ అడుగు జాడల్లో పునీతులు, సెకండ్ చాప్టర్ అమ్మ అడుగు జాడల్లో గురువులు, అమ్మ అడుగు జాడల్లో విశ్వాసి. ఇన్ని 3 విషయాలు. అంటే దాంట్లో ఏమి ఉండదు కానీ అనుభవము, తర్వాత మనం ఎట్లా ఉపయోగించుకోవచ్చు, జపమాల ధ్యానం కానీ లేకుంటే మరే తల్లి ద్వారా మనం పొందబోయేటువంటి మేలులు ఇవన్నీ కూడా దాంట్లో ఉటంకిస్తూ పరిశోధన చేసి ఒక పుస్తకాన్ని అందివ్వాలనేది నా ఆలోచన. అమ్మ అడుగు జాడల్లో గురువులు అనేటటువంటిది, తర్వాత అమ్మ ఒడిలో ఇవన్నీ రాయాలంటే తప్పనిసరిగా పరిశోధన చేయాలి. చాలా పుస్తకాలు, మేరీ మాత్రే అనేటటువంటిది డాక్యుమెంట్స్ ఉన్నాయి, లేఖలు ఉన్నాయి. ఆ తర్వాత పుల్టన్ షీన్, తర్వాత లోకానికి వెలుగు, లూమెన్ జెన్షియం, ఈ డాక్యుమెంట్స్ పుల్టన్ షీన్. ఎందుకంటే మేరీ మదర్ ఆఫ్ ప్రీస్ అనేటటువంటిది అమ్మకి ఒక తల్లి, ఒక టైటిల్ ఉంది, గురువుల తల్లి. సో ఇది అఫీషియల్ గా పోప్ గారు ప్రకటించినటువంటి బిరుదు. సో దీని గురించి గనక మనం కొద్దిగా పరిశోధన చేయాలనేది ఆలోచన. పెద్దోళ్ళు ఎవరైనా చేస్తే నాకంటే ముందు సంతోషం, ఎందుకంటే లేదు అధ్యయనం ఉపయోగకరంగా ఉంటుంది. అంతే, అధ్యయనం చేస్తే గనక మనం మన తెలుగు సమాజానికి ఒక గొప్ప విషయాన్ని గురించి ఇవ్వాలి, సమాచారం ఇచ్చినట్టే చేస్తే చాలా సంతోషం. ఆల్ ద బెస్ట్. భారత మిత్రంలో సుమారు ఎన్ని రచనలు చేసి ఉంటారు? భారత మిత్రంలో ఒక నేపథ్యం స్వామి, ఒక ఫాదరు అంటే ఆదివార ప్రసంగాల కోసము రాయాల్సి వచ్చింది, కానీ ఆయన ఫారిన్కి వెళ్ళాలి అనే ప్రిపరేషన్లో కుదరలేదు. అప్పుడు ఐజాక్ ఫాదర్ ఎడిటర్గా ఉన్నప్పుడు నువ్వు రాయంటే నేను ఏది కొన్ని లైన్లు రాస్తా స్వామి, నేను టావుల్ రాయలేను అని అంటే, అట్లా కాదు ప్రసంగాలు చెప్తావు కదా అని. చెప్తాము, దాన్నే రాయి, దాన్నే ఒళ్ళు దగ్గర పెట్టుకొని అన్నాడు. ఆ పదం వాడాడు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాయి వస్తాయి అన్నాడు. సో ఆ రకంగా నేను రాశాను. అప్పుడు 6 నెలలు భారత మిత్రానికి అంటే ఉంది, ఐ నెవర్ ట్రైడ్. సో అట్లా భారత మిత్రానికి 6 నెలలు ఆదివార ప్రసంగాలు, తర్వాత మన అమృతవానికి బైబిల్ డైరీలో 3 సంవత్సరాలు ఒక్కొక్క మంత్. అది మామూలు అయిపోయింది, రాయటం అనేది మామూలు అయిపోయింది. కానీ జాగ్రత్తగా రాయాలి, మదిలో పెట్టుకొని ఎవరికి రాస్తున్నావు, ఏం చెప్పాలనుకుంటున్నావు, సరళంగా మరియు అందరికి ఆమోదయోగ్యమైన భాషను వాడుకుంటూ నీవు సందేశాన్ని అందించాలి. ఇదే టార్గెట్. సో న్యాచురల్లీ ప్రజలు స్పందిస్తారు. స్పందించకపోయిన పర్లేదు, మనం దేవుని గౌరవార్థం, ఆయన మహిమార్థం చిరు ప్రయత్నం. రసజ్ఞ లోకం స్పందించినా పర్వాలేదు, అంగీకరించినా పర్వాలేదు, దేవుని ఆమోదం ఉంటే చాలు. అంతే. సో ఆల్ ద బెస్ట్. చాలా సంతోషం స్వామి, మీరు మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చారు, నన్ను ఇంటర్వ్యూ చేశారు, ఈ చర్చాగోష్ఠిలో పరిచయం చేశారు ఒక రచయితగా. చాలా సంతోషం స్వామి. సో మీ ప్రేరేపణతో అలా ముందుకు సాగుతా. భవిష్యత్తులో ఇంకా మంచి పుస్తకాలు తెలుగు శ్రీ సభకు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఫాదర్ ప్రశాంత్. సో భవిష్యత్తులో మీరు చేయబోయేటటువంటి దైవ కార్యాలన్నిటికీ దేవుని కృప తోడై నడిపించాలని దేవుని నా ప్రార్థన. సో చాలా ధన్యవాదాలు. ధన్యవాదాలు.
దివ్యవాణి ప్రేక్షకులందరికీ మరి ఇప్పుడు మనం ఒక చక్కని కార్యక్రమం చూసామని చెప్పి భావిస్తున్నాను. మరి చక్కటి పుస్తకం, ఆ పుస్తకంలో ఉన్నటువంటి అంశాలు కూడా కొన్ని చర్చించి మీకు తెలియజేయటం జరిగింది. కొన్ని పుస్తకాలు కొంతమంది దగ్గర ఇంకా ఉండుండొచ్చు. మరి ఫాదర్ దగ్గర ఉన్నాయో లేవో తెలియదు మనకి. కనుక్కోండి, ఫోన్ చేసి కనుక్కోండి. ఉంటే తప్పనిసరిగా తెప్పించుకొని చదవండి. చూడండి, పుస్తక పఠన ద్వారా మనకు కలిగేటటువంటి జ్ఞానాన్ని మనం దేనితో వివరించలేం. ఒక కార్యక్రమం చూసినప్పుడు మనకు కలిగే జ్ఞానం వేరు, కానీ చదివినప్పుడు కలిగేటటువంటి జ్ఞానం వేరు. చాలా బలంగా మనం అభివృద్ధి చెందుతాం, విషయం గురించి తెలుసుకుంటాం, క్షుణ్ణంగా తెలుసుకుంటాం. కాబట్టి పుస్తకాలు చదవటం అలవాటు చేసుకోండి. ముఖ్యంగా ఆధ్యాత్మిక జీవితంలో ఎదగాలి అంటే తప్పనిసరిగా ఇలాంటి ఆధ్యాత్మిక పుస్తకాలు మనం చదివి తీరాల్సిందే. పుస్తక విషయ అవగాహన లేకుండా మనమే చదవలేం, ఎదగలేం. ఈ విషయాన్ని మీరు గమనించండి. వచ్చే ఇంకా ముందు మనం చూడబోయేటటువంటి రచయితల పరిచయం కార్యక్రమంలో ఇంకొందరు రచయితల గురించి, వాళ్ళ రచనల గురించి మనం తెలుసుకుందాం. సో మీ అందరికీ ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ. ముఖ్యంగా రచయితల పరిచయం కార్యక్రమం చూస్తూ ఉండండి. సో అందరికీ ధన్యవాదాలు. దేవుడు మీ అందరిని ఆశీర్వదించి కాపాడునుగాక.